నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయాల ప్రాంగణంలో పుట్టలో పాలు పోయడానికి మహిళలు భారీగా తరలివస్తున్నారు. పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. నాగ పంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవని పెద్దమ్మ తల్లి ఆలయ అర్చకులు తెలిపారు. పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవన్నారు. సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి కార్యసిద్ధి కలుగుతుందని, కాలసర్ప నాగదోషాలు తొలగిపోతాయని వివరించారు. ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। శ్రీ పెద్దిరాజ్ శేఖ పెద్దమతల్లి దేవాలయం ఈ రోజు నాగుల పంచమి సందర్భంగా మా యొక్క పెద్దమతల్లి దేవాలయంలో ఇక్కడ ఉన్నటువంటి నాగదేవతలందరికీ కూడా ఇతర గ్రామాల నుంచి మన గ్రామం నుంచి భక్తులు వచ్చి ఆ యొక్క నాగదేవతకు పాలతో అభిషేకాలు ప్రసాదాలతో ఉన్నారు. అయితే ఈ నాగుల పంచమి ఇష్టమైనటువంటి కోరికలు, సంతానము లేని వారికి సంతానము, ఆయుష్యు, ఆరోగ్యము, పీడకలలు వచ్చినా కూడా ఈ యొక్క నాగుల పంచమి నాడు పుట్టకు పాలు పోయడం అనేది ఎప్పటి నుంచో వచ్చేటువంటి ఆచారము. అందులో భాగంగా మా పెద్దమతల్లి దేవాలయంలో విశేషంగా నాగశేషుడు, అదే విధంగా జంట నాగులు, నాగదేవత యొక్క పుట్ట ఉండడం వలన ఇక అతితర భక్తులు కూడా వారి వారి కోరికల మేరకు ఈ పెద్దమతల్లి దేవాలయకు వస్తూ ఉంటారు. కాబట్టి ఈ నాగుల పంచమి సందర్భంగా ఈ యొక్క మా పెద్దమతల్లి దేవాలయంలో ఈ రోజు ఉదయం అమ్మవారికి విశేషమైనటువంటి అమ్మవారికి పంచామృతాభిషేకము, అదే విధముగా అమ్మవారికి పట్టు చీరలు సమర్పించి ఓడి బియ్యం పోసి ఆ నాగదేవతకు మొక్కులు చెల్లించి మా యొక్క దర్పల్లి గ్రామం ఇప్పుడు నిరంతరము సుఖశాంతులతో ఉండాలని ఆ యొక్క మా పెద్దమ్మ తల్లికి అలంకరణ అభిషేక కార్యక్రమాలు ఈ రోజు ముమ్మరమైనటువంటి